బతుకమ్మ పండుగ మంచిగా చేసుకుంటూ రానల్లా మన తెలంగాణ పల్లెలన్నీ బతుకమ్మ ఆటలు పాటలతోని మారుమోగుతూనే ఉన్నాయి కదా. తీరొక్క పూలతోని బతుకమ్మలు వేసి పాటలు పాడుకుంటా ఆటలు ఆడుకుంటా సంబరపడుతులు మన ఆడపడుచులు. ఇక బతుకమ్మ పండుగ అంటే ఊర్లలోనే చూడాలపు అని అంటారు. కానీ ఇప్పుడు మన హైదరాబాద్ పట్నం నడి సెంటర్లా బతుకమ్మ సంబరాలు ధూమ్ధామ్గా నడిచినాయి. ఆ ధూమ్ధామ్ సంబరాలనే చూద్దాం పారి మరి. చలో పీపుల్స్ ప్లాజా. వారెవ్వా ఆగో, మన హైదరాబాద్ పట్నం సంబరపడ్డది. బతుకమ్మ ఆటలు పాటలతోని హుస్సేన్ సాగర్ మురిసిపోయింది. మన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జోర్దార్గా నడిచినాయోళ్ళ. బొచ్చడు మంది మన ఆడబిడ్డలు పీపుల్స్ ప్లాజాకి వచ్చి బతుకమ్మ ఆడిర్రు. అసలు ఈ సంబరాలు చూసేదందుకు నాకు రెండు కళ్ళు జాలలే. ఇక ఈ బతుకమ్మ సంబురాలకు మన రామన్న, తలసాని సీనన్న, పద్మారావు సారు ఇట్లా లీడర్లు కూడా వచ్చి మన ఆడపడుచులకు శనార్థులు చెప్పిర్రు. ఆగో ఈడ చూడుర్రి బతుకమ్మ ఆటలతోని ఎట్లా సంబరాలు చేస్తాన్లు అన్నట్టు ఆడ మా చెల్ల కూడా పోయింది. అక్కడికి వచ్చినోళ్ళతోని మాట ముచ్చట పెట్టుకుంటా బతుకమ్మ ఆడింది. మనం కూడా చూద్దాం చెల్లె. కానీ ఇక మహిళలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా అందరూ తరలి వచ్చి హైదరాబాద్ అంతా ఇవాళ మొత్తము ఇక్కడనే ఉందా అన్నట్టుగా కనిపిస్తుంది. మరి ఒకే ఒక్క పిలుపుకి ఇంతమంది మహిళలు వచ్చిరంటే ఎప్పుడు ఎలక్షన్స్ పెడతారా, ఎప్పుడు కేసీఆర్ని గెలిపిద్దామా అని ఇంతమంది తల్లులు ఎదురు చూస్తున్నట్టు వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. జై తెలంగాణ. కేసీఆర్ సార్ రావాలా, మాకు కొత్త పండుగ తేవాలా, మాకు ఇంకా సంతోషంతో ఆటలు ఆడాలా. రేవంత్ రెడ్డి సారు చూసి కళ్ళు కొట్టుకోవాలా అనుకోవాలా. తెలంగాణ ఉద్యమంలో భాగమైన తెలంగాణ ఉద్యమం రూపం దాల్చిన ఈ బతుకమ్మ మహిళల చేతిలో ఆయుధంగా మారి తెలంగాణ కళ సాకారం చేయడంలో కానీ తెలంగాణ 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది విశ్వవ్యాప్తమైంది. ఇలాంటి తెలంగాణలో ఉండే ప్రత్యేకమైన సాంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన వాడు కేసీఆర్ గారు. మా ఆడబిడ్డలు వాళ్ళ జీవితాలతో ముడిపడి ఉన్నాయి. బతుకమ్మకు గొప్పగా చేసుకోవాలని నిధులు ఇచ్చి చెరువులు బాగు చేసి వాళ్ళకు చీరలు ఇచ్చి ముందుకు నడిపిస్తే రేవంత్ రెడ్డి మహిళల జీవితాల్లో మార్పు తీసుకొస్తా అన్నాడు. కానీ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండు. తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డిని మాయం చేసే వరకు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ రావాలి, తెలంగాణకు మళ్ళీ కేసీఆర్ రావాలి. మాటలు చెప్పాలంటే రెండు కళ్ళు కాలిపోతలేవు. మహిళలందరూ కలిసి బతుకమ్మ సూపర్ డూపర్ గా జరుపుకుంటారు. ప్లాజాలో జరుగుతూ ఉంది. అందరూ కూడా ఆనందంగా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రశ్నించడానికి అందరూ కూడా శక్తిలాగా ఒక్క దగ్గర చేరి చప్పట్లతో బతుకమ్మ ఆడుతూ పాటలు పాడుతూ మా 6 గ్యారెంటీలేవి, మా తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఏదని ప్రశ్నించే విధంగా అందరూ కూడా ఏకమై బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. బతుకమ్మ ఆడడానికి అందరూ కూడా ముందుకొచ్చి మా ప్రశ్నించే గొంతుకలే, మా చీరలేవి, మా సారలేవి, మా బతుకమ్మ సంబరాలలో ప్రభుత్వం పట్టించుకుంటలేదు,